హైదరాబాద్ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ హాస్టల్స్ లో అకాడమిక్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు బీసీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభించాలన్నారు. మెనూ అమలు తీరు, యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, షూస్ తదితర సామాగ్రి పంపిణీపై ఫోకస్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అభాగ్యులను, అనాథలను ఆదుకుంటున్న వైఎంసీఏ సంస్థ సేవలు అభినందనీయమన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. సికింద్రాబాద్లోని వైఎంసీఏ సంస్థ ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ 182వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన అద్దంకి సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. తన వంతు సహకారంగా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి వైఎంసీఏ సంస్థను నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అభాగ్యులకు అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న సంస్థ ప్రెసిడెంట్ జయాకర్ డానియల్ సేవలను వెలకట్టలేనివని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సమాజంలో అణిచివేతకు గురై లేదంటే అభాగ్యులుగా మారి దిక్కు లేకుండా ఉన్న ఈ సమాజానికి వైఎంసీఏ దన్నుగా ఉండడం అనేది ఈ రోజున ముఖ్యంగా సర్ జార్జ్ విలియమ్స్ 182వ బర్త్డే సాక్షిగా ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది సంతోషకరం. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత లాంటివి వైఎంసీఏ చేస్తుంది డానియల్ గారి నేతృత్వంలో. దానికి సంతోషం. మేము కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి వాళ్ళ రక్షణకు సంబంధించిన అంశంలో షెల్టర్స్ కానీ ఇతరత్ర అంశంలో ప్రభుత్వంతో మాట్లాడి హోల్సమ్గా ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి నా డెవలప్మెంట్ నిధుల నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ఎంత మేరకు వారికి ఉపయోగపడుతుందో నేను వైఎంసీఏకి నేను సహకరించగలను. వైఎంసీఏ ఏంటంటే వాళ్ళు ప్రతి గురువారం నిర్వహించి తలపెట్టిన ఉచిత భోజనాన్ని ఎవ్రీ డే ఈవినింగ్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో అదొక మంచి కార్యక్రమం. అయితే గతంలో ప్రభుత్వం చేసిన కొన్ని సహకారాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా అయినాయి అనేది ఉన్న ఫీడ్బ్యాక్. అంటే అక్కడ కొంత అసాంఘిక శక్తులు ప్రేరేపించబడడం, కొన్ని రకాల హింసాత్మక సంఘటనలు జరగడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా చేస్తే ఈ అభాగ్యుల సంరక్షణ అనేది మేలు జరుగుతుందో ఆలోచించే ప్రయత్నం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఎక్కువ ఈ జనాభా పెరుగుతున్న పరిస్థితుల్లో చాలా వరకు కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు వీళ్ళ పేరు మీద జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూడాల్సి ఉంటుంది, షెల్టర్ లేని వాళ్ళ రూపంలో. కాబట్టి అది విధి వంచితులే, సమ్ టైమ్స్ కుటుంబ సమస్యల వల్ల ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా, డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ రకంగా అభాగ్యులుగా కావడం అనేది కొంత ఇబ్బందికరమే.